గురుగారు, తృణరుజ్జు న్యాయం అంటే ఏమిటి? నేటి ఆధునిక సమాజం దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? సంఘశక్తి కలే యుగం. కలియుగంలో ఐకమత్యమే మహాబలం. ఏ విధంగానైతే తృణము అంటే గడ్డిపోత, ఈ గడ్డిపోసలన్నీ కలిసి ఒక తాడుగా మారి ఏనుగును కూడా బంధించగలుగుతాయో, అలా భావ సారూప్యత కలిగినటువంటి వారంతా ఏకమయ్యి భారతీయులము అన్న భావన మనను ముందుకు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయతకు హానిని తలపెట్టేటువంటి విదేశీయ విద్రోహ శక్తులనన్నింటినీ గుర్తించి వాటితో పోరాటం సలిపి అద్భుతమైనటువంటి భారతీయతను కాపాడుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు ఐకమత్యంలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో బోధపడుతుంది. తృణరజ్జు న్యాయము అంటే ఏ విధంగానైతే గడ్డిపోసలన్నీ కలిసి అద్భుతమైన తాడుగా మారి అత్యంత బలశాలి అయినటువంటి ఏనుగుడు కూడా నిగ్రహించగలుగుతాయో, అలాగే ఒక్కరొక్కరుగా ఉన్నటువంటి ప్రజలంతా ఐకమత్యంతో అధర్మం మీద యుద్ధం చేసినప్పుడు అది ఎంత బలవత్తరమైనదైనా దానిని నిగ్రహించేటువంటి శక్తి మనం పొందగలుగుతాం. అందుకే కలిసి ఐకమత్యంతో భారతీయత యొక్క గొప్పతనాన్ని కాపాడుకోమని చెప్పటమే తృణ రజ్జు న్యాయం మనకు చెబుతున్నటువంటి సందేశం. దాన్ని గ్రహించి ఐకమత్యంతో ఈనాడు మనం సమాజంలో భారతీయత మీద, భారతదేశం మీద జరుగుతున్నటువంటి అనేకమైన దాడులకు సమాధానం చెప్పటం కోసం ఈ తృణరజ్జు న్యాయాన్ని అవలంబిస్తూ ఐకమత్యంగా ఆ శక్తులకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి.